మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ కేస్. మీ అందరు చూస్తుంటారు, మొన్న ఈ మధ్యన నాగార్జున సాగర్లో ఒక కొత్తగా కట్టేటటువంటి న్యూ ఆక్స్ఫర్డ్ స్కూల్, ఆ స్కూల్లో కన్స్ట్రక్షన్ ఉంది స్కూల్. ఆ స్కూల్లో నైట్ రెహమాన్ అని రెగ్యులర్గా అక్కడ ఎలక్ట్రీషియన్గా చేస్తాడు. అతను రెగ్యులర్గా అదే స్కూల్లో పడుకుంటాడు. అతనితో పాటు కొత్తగా ఒక అతను పని చేయడానికి వచ్చినాడు. అతని పేరు శివారెడ్డి అనే మాట మాత్రం తెలుసు. అతను ఎక్కడి నుంచి వచ్చినాడు, అతని అడ్రస్ ఏంటి ఏం తెలియదు. అంతకు ముందు రోజు ఆ వ్యక్తి అతనే నాగార్జున సాగర్ గవర్నమెంట్ హాస్పిటల్లో నాకు చెస్ట్ పెయిన్ వస్తుందని చెప్పి జాయిన్ అయినా. తెల్లవారి ఏదో పని ఉందని స్కూల్ దగ్గరకు వస్తారు. వచ్చిన తర్వాత స్కూల్ అతను ఏదో నేను పెయింటింగ్ వేస్తా అంటే అతనికి స్కూల్లో పెయింటింగ్ వేసే పని చెప్పాను. ఆ పెయింటింగ్ వేసే క్రమంలో ఈ రెహమాను, ఈ శివారెడ్డి ఇద్దరు కూడా ఒక 2 సార్లు పక్కన పెయింట్ షాప్కి వెళ్ళి పెయింట్స్ తీసుకొచ్చారు. ఈ క్రమంలో వాళ్ళిద్దరికి చిన్న డిఫరెన్సెస్ స్టార్ట్ అయింది. అంటే రెహమాన్ చేసే పనిని శివారెడ్డి డిస్టర్బ్ చేస్తున్నాడని చిన్న డిఫరెన్సెస్ స్టార్ట్ అయ్యి ఈ విషయం రెహమాన్ ఆ స్కూల్ ఓనర్ కూడా కమ్యూనికేట్ చేస్తారు. ఇతను కరెక్ట్గా పనిచేయట్లేదు ఇతను అనుకుంటాను. ఆ రోజు 8:10 అక్కడ పనిచేసే వాళ్ళందరూ వెళ్ళిపోయినారు, ఓనర్ వెళ్ళిపోయారు. ఆ టైంలో ఈ ఇద్దరు వ్యక్తులు మాత్రమే అక్కడ ఉన్నారు స్కూల్లో. ఆ తర్వాత ఈ ఒక్కడే ఉంటాడు రెహమాన్. ఆ తర్వాత రాత్రి 10 గంటలకి ఈ శివారెడ్డి మళ్ళీ ఆ స్కూల్ దగ్గరకు వచ్చి నాకు 150 రూపాయలు ఇచ్చారు పని చేసినందుకు, ఇంకో కొంత పని పెండింగ్ ఉంది, అది చేసుకొని వెళ్ళిపోతా అంటారు 10:20కి. ఈ విషయం రెహమాన్కి ఫోన్ చేసి ఓనర్కి చెప్పాను. ఆ తర్వాత తెల్లవారి ఓనర్ వెళ్ళే వరకు శివారెడ్డి కానీ రెహమాన్ కానీ ఇద్దరు లేరు అక్కడ. టోటల్గా ఆ ఫస్ట్ ఫ్లోర్లో అంతా బ్లడ్ ఉంది, కలర్స్ అన్ని కింద పడేసుకున్నాయి. కలర్లో కొంత బ్లడ్, మెట్ల మీద చాలా సీన్ ఈస్ వెరీ డిస్టర్బింగ్. ఆ తర్వాత అసలు వీళ్ళిద్దరు ఏమయ్యారు, ఎవరికి ఏం జరిగింది అనే పరిస్థితిలో మేము వెతుకుతుండగా మా డాగ్ స్క్వాడ్ తెప్పించినాము. అక్కడ ఉన్నటువంటి చెప్పులు డాగ్ స్క్వాడ్ స్నిఫ్ చేసి కొంత దూరం వరకు, అంటే నిందితుడు పారిపోయినంత వరకు ఆ కొండ వరకు తీసుకొని వెళ్ళింది. ఆ తర్వాత తెల్లవారి అంటే నిన్న అక్కడ ఆ ప్రదేశంలోనే ఈ రెహమాన్ యొక్క బాడీ పాతి పెట్టబడి దొరికింది. దానికి సంబంధించి అప్పుడు శివారెడ్డి నిందితులని నిర్ధారించుకొని, శివారెడ్డి అడ్రస్ లేదు, అతనికి ఫోన్ లేదు, అయినప్పటికీ నాగార్జున సాగర్ సిఐ గారు వీసన్న, నాగార్జున సాగర్ ఎస్ఐ సంపత్, హాలియా సిఐ జనార్దన్ వారి సహకారంతో పెద్దఊర ఎస్ఐ, జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు నా సూపర్విజన్లో వీళ్ళందరూ ఒక 3 బృందాలుగా ఏర్పడి అతి తొందరలో ఇక్కడి నుంచి, ఆ తర్వాత నిందితుడు అక్కడి నుంచి మిర్యాలగూడ, నల్గొండ నుంచి సికింద్రాబాద్, వికారాబాదు ఇవన్నీ తిరిగి మా టీం ఇతన్ని చేంజ్ చేస్తూనే ఉంది. మళ్ళీ ఇంకొక ట్రైన్లో అతను ఈరోజు నల్గొండలో దిగి అక్కడి నుంచి సాగర్ వచ్చి అసలు ఏం జరిగిందో కనుక్కుందామనే ఉద్దేశంతో ఇతను ఈరోజు మన వై జంక్షన్ పెదవుల దగ్గర, వై జంక్షన్ దగ్గర ఉండగా ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్, అతను పోలికలు, అతని బట్టలు బట్టి వీసన్న నాగార్జున సాగర్ సిఐ గారికి ఇన్ఫర్మేషన్ వస్తే అతన్ని మేము ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో ఆ రోజు రాత్రి ఇతను అరెస్ట్ అయిన తర్వాత చెప్పిన దాని ప్రకారం ఈ ఇద్దరికి పని దగ్గర వచ్చిన డిస్టర్బెన్స్ వల్ల ఇతను కొంచెం బాగా ఆవేశపరిత క్యారెక్టర్. అతను అక్కడ ఉన్న ఎలక్ట్రిక్ డ్రిల్ వేసేటటువంటి డ్రిల్ బిట్ తోటి అతన్ని కడత మీద, తల మీద పొడిచి చంపి, ఆ తర్వాత రాత్రి 12 గంటల ప్రాంతంలో పక్కన ఒక సంచి తీసుకొచ్చి బాడీని ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందికి దింపి ఒక కార్లకి కనిపించకుండా ఒక 3 అడుగులు ముందకి పాతి పెట్టి ఆ రోజు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి బట్టలు ఒక దగ్గర ఇప్పేసి వేరే బట్టలు తీసుకొని ట్రైన్లో తిరగటం జరిగింది. ఎక్కడెక్కడైతే ఇతను తిరిగారో ఆ లోకల్ వాళ్ళ దగ్గర నుంచి మేము ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఫాలో చేస్తుండగా నిన్న మా వాళ్ళు వికారాబాద్ దాకా వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇటే వచ్చాడని తెలిసి ఈరోజు మధ్యాహ్నం మళ్ళీ ఇక్కడికి రిటర్న్ వచ్చి అతని గురించి సెర్చ్ చేసే క్రమంలో సాగర్ సిఐ గారి దాంట్లో అతను పట్టుకోవడం జరిగింది. సో ఎటువంటి అడ్రస్ లేదు, అతను ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. అయినప్పటికీ అతను 24 అవర్స్లో, నిన్న ఈ టైంకి మేము దాన్ని మిస్సింగ్ కేసుగా చేసినాము, మర్డర్ కేసుగా ఆర్డర్ అయింది. 24 అవర్స్లో ఈ వ్యక్తిని పట్టుకొని మేము అరెస్ట్ చేయగలగటం, జిల్లా ఎస్పీ గారు ఈ టీంలో పనిచేసిన అందరినీ కూడా అభినందించడం జరిగింది. ఈ మృతుల వివరాలు, తర్వాత అతని దగ్గర మేము సీజ్ చేసుకున్నటువంటి వస్తువులన్నీ కూడా మీ ప్రెస్ రోజులో డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. సో ఈ విషయంలో మాకు అతన్ని మేము గుర్తుపట్టలేము, అతను ఎట్లా ఉన్నాడో తెలియదు. కానీ అతన్ని చూసినటువంటి నాగార్జున సాగర్లో ఆ బిల్డింగ్లో పనిచేసినటువంటి కొంతమంది మేస్త్రీలు, వర్కర్లు మాతోటి 24 గంటలు ఉండి
మాకు పూర్తి స్థాయిలో అతను ఐడెంటిఫై చేయడానికి సహకరించారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.